కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనం. కీర్తనలు 18వ అధ్యాయము 24వ వచనం. 2 వచనాలు కూడా చదవండి త్వరగా. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయ నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. చాలండి. కీర్తనలు 18:24. హల్లెలూయా. ఈ 2 వచనాలు కీర్తనలు 24:4, కీర్తనలు 18:24. దేవుని సన్నిధిలో ఈ 2 వాక్యాల్లో కూడా మీరు చూడగానే అర్థమైంది కదా, దేవుని మాట మనకి అర్థమైంది. ఏ చేతులు ఈరోజు? నిర్దోషమైన చేతులు. హల్లెలూయా. అందరూ చెప్పండి, ఏ చేతులు? వెనకాల ఉన్నవారు చెప్పాలి, బల్ల మీద కూర్చున్న వాళ్ళందరూ చెప్పాలి. చెప్పండి, మీరెవరు చెప్పండి, కూర్చున్న వాళ్ళందరూ చెప్పండి పైన. అబ్బా, స్వార్థంగా లైన్లో పడ్డారండి. హల్లెలూయా. నిర్దోషమైన చేతులు. హల్లెలూయా. అక్కడ ఉన్న పురుషులు చెప్పండి అమ్మా. ఇంకెవరికి అర్థం లేదా? ఏంటి ప్రసాద్ గారు, జాన్, దేవా, ఏ చేతులు? చేసావు బాబు, తీసావా? హల్లెలూయా. నిర్దోషమైన చేతులు. ఈసారి చేతులు చూసుకోండి. రోజు మన చేతులు చూసుకోమని. దోషము అంటే ఏంటి? దోషము లేకపోవడం. హల్లెలూయా. ఏంటి ఏంటి? పాపము కానీ దోషము కానీ తప్పు కానీ లేకపోవడమే నిర్దోషత్వము. హల్లెలూయా. దోషం లేకపోవడాన్ని నిర్దోషత్వము అంటారు. అంటే మన చేతుల్లో ఏ విధమైన పాపము కానీ ఏమండి తప్పు కానీ అపరాధము కానీ ఏమీ లేకపోవడము నిర్దోషత్వము. అంతేకాదు కానీ ఈ దిన వాక్యంలో దేవుడు ఏమి ఉండకూడదని చెప్తున్నాడో ఈ చేతుల్లో మనం ముందుకు చదువుకుంటాం చాలా వచనాల్లో. అవి అన్నీ కూడా లేకపోవడమే నిర్దోషత్వము. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఇప్పుడు ఎలా బ్రతకాలి? నిర్దోషులుగా బ్రతకాలి. దీని గురించి 4-5 వచనాలు మనం చదువుకున్న తర్వాత దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. కీర్తన గ్రంథము 26వ అధ్యాయము 6వ వచనం కూడా ఒకసారి చదవండి. ఈ మాట దావీదు మహారాజు చెప్తా ఉన్నాడు. దావీదు మహారాజు ఏమని చెప్తా ఉన్నాడు? నిర్దోషినని నా చేతులు నేను కడుగుకొందును. హల్లెలూయా. అదే కీర్తన గ్రంథంలో 10వ వచనంలో కూడా వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది. హల్లెలూయా. అంటే ఇప్పుడు మానవుని చేతిలో ఏముంటాయంటండి? ఏమంటాయి? దుష్కార్యములు. దుష్కార్యము అంటే చెడ్డ కార్యము. హల్లెలూయా. కార్యము అంటే పని. హల్లెలూయా. ఏంటి? నువ్వు చేయి కార్యం అంతటిలో నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు కదా దేవుడు. మన కార్యము సఫలము చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రజల చేతుల్లో ఏ కార్యాలు ఉంటున్నాయి? దుష్కార్యములు. ఈరోజు జీవము గల దేవుని సంఘములోనికి వచ్చిన నీవు నీ చేతిలో ఏ కార్యాలు ఉండకూడదు? దుష్కార్యములు. అంతేకాదు కానీ వారి కుడి చెయ్యి దేనితో నిండి ఉందంట? లంచములతో. హల్లెలూయా. అండి ప్రతి వారి అంటే అక్కడ దావీదు మహారాజు ప్రజల చేతులు ఎలా ఉన్నాయో చెప్తూ చివరికి మళ్ళీ 10వ వచనం వచ్చినట్టుకి ఏమన్నాడు? నా నిర్దోషినని నా చేతులు నేను కడుగుకొందును. హల్లెలూయా. దావీదు ధైర్యంగా చెప్తున్నాడు, నా చేతులు నిర్దోషమైన. మీకు మొదటి రోజు చెప్పాను, పిలాతు కూడా ఇతని యందు నాకు ఏ దోషము కనపడట్లేదు, ఈ విషయంలో నన్ను మాత్రం నిర్దోషిగా ఎంచండి అని చెప్పి పిలాతు ఏం కడుక్కున్నాడు? చేతులను కడుక్కున్నాడు. ఇందాక మనం చదువుకున్న వాక్యాల్లో కూడా మనం 18వ కీర్తనలో చదువుకున్నాము, యెహోవా దృష్టికి నేను నిర్దోషిగా ఉండుట చూసి తన దృష్టికి కనపడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. హల్లెలూయా. దేనిని బట్టి మనకు ప్రతిఫలం ఇస్తాడంటండి దేవుడు? చదువుకున్నాం కదా వాక్యం. దేనిని బట్టి? అబ్బా, చేతుల నిర్దోషత్వమును బట్టి. అబ్బా, దోషం తనకు కనపడిన నా చేతుల అంటే ఇప్పుడు నీ చేతుల నిర్దోషత్వం ఎవరు చూస్తున్నారు? దేవుడు. హల్లెలూయా. దేవుడు మన చేతుల యొక్క నిర్దోషత్వాన్ని చూస్తున్నాడు. ఈ చేతుల్లో ఏ దుష్కార్యాలు ఉన్నాయి, ఏ లంచం ఉంది, ఏ అపవిత్రత ఉంది. హల్లెలూయా. అండి దేవుడు చూస్తూ ఉన్నప్పుడంట దావీదు చేతులు నిర్దోషంగా కనపడి. ఈరోజు మన అందరి చేతులు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తూ ఉన్నాడు. చూడటమే కాదు కానీ మన
చేతులను ఆయన మార్చబోతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే గత కాలం ఒక వాక్యం తెలియక నీ చేతులు ఎలా ప్రవర్తించాయో, ఎలాంటి పనులు చేశాయో, ఎలాంటి పనులకు నీ చేతులు ముందుకు వెళ్ళాయో, కానీ దేవుడు అంటా ఉన్నాడు ఈరోజు మన చేతులను ఏ చేతులుగా మార్చేస్తాడు? నిర్దోషమైన చేతులుగా. మనకు ఎలాంటి చేతులు కావాలండి? ఈరోజు కావాలా? మంచి చేతులు మనకు అసలైందిగా కావాలి. నిర్దోషమైన చేతులు మనకి కావాలి. హల్లెలూయా. ఇంకొక వచనం మనం చూద్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం, కీర్తనలు 37, 18 భాగంలో నిర్దోషుల చర్య. చర్య అంటే ఏంటండి? చర్య అంటే చెప్పండి. పని, కార్యము అన్న పని. చర్య అంటే పని. నిర్దోషుల చర్యలను అంటే దోషము లేకుండా నిర్దోషంగా నువ్వు చేసే చర్యలను ఎవరు గుర్తిస్తున్నారంట? ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తా ఉన్నాడు. సరే, మనం అనుకుంటాము మన చేతుల్లో ఏం దోషం ఉంటుందండి అండి? ఏం చేతులు, మన చేతుల్లో ఏం దోషాలు ఉంటాయి? మనం ఏం దోషాలు చేసేస్తే నిర్దోషమైన చేతులు ఎందుకు ఉండాలన్నాడు? ఎందుకు దావీదు మహారాజు అన్నిసార్లు నా చేతులు నిర్దోషత్వం, నా చేతులు నిర్దోషత్వం, నిర్దోషమైన చేతులు, శుద్ధ హృదయం అని ఎందుకు అన్నిసార్లు అన్నాడు అని చూసినట్లయితే మన చేతులు దేంతో నిండి ఉన్నాయి? పాపముతో. హల్లెలూయా. యోబు గ్రంథంలో చెప్పిన రీతిగానే మన చేతుల్లో పాపం ఉంది. ఆ పాపాన్ని కడుక్కోవాలి. ఆ పాపాన్ని, ఆ దోషం అంతటిని కూడా ఏం చేసుకోవాలి? కడిగేసుకోవాలి. హల్లెలూయా. కీర్తన మరి దేవుడు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. ఆజ్ఞలు ఎక్కువ చేతుల గురించే కదా. నిన్న కూడా 6 దినాలు ఏం చేయమన్నాడు? కష్టపడి పని చేయ. ఇంకో 10 ఆజ్ఞల్లో 2 ఆజ్ఞలు చేతులకు సంబంధించినవి ఇచ్చాడండి. చూద్దాము ఒకసారి. నిర్గమకాండము 20వ అధ్యాయము, నిర్గమకాండము 20 చూడండి 13వ వచనం. ఆచరించవలసిన ఈ మాట ద్వారా చేయవలసిన ఈ జీవితంలో నరహత్య, దొంగతనము. హల్లెలూయా. దొంగతనం దేంతో చెప్తారు? దొంగతనము చేత్తోనే. హల్లెలూయా. చేత్తోనే తీసేస్తారు. అంతేనండి. ఇంకోటి ఏం చెప్పాడు? నరహత్య. హత్యలు దేంతో చేస్తారు అన్నారు ఈ రోజుల్లో? అంటే మన చేతులతో నరహత్య, దొంగతనము. హల్లెలూయా. ఇందాక చదువుకున్నాం కదా సామెతల్లో, నిరపరాధులను చంపు చేతులు. హల్లెలూయా. అంటే చేతులు ఎన్ని రకాలుగా ఉంటాయని తెలియచేయడానికి మీకు ఈ యొక్క వాక్యాలన్నీ కూడా నేను చెప్తా ఉన్నాం. అయితే దేవుడు మన చేతులను చూసి ఇంకా చేతులతో ఏం చేస్తాం? ఇంకా ఏం చేస్తామండి? వాక్యం చెప్తా ఉంది కదా. అయితే ఈరోజు నిర్దోషమైనటువంటి స్థితి మనకి కావాలి. మన హృదయంలో, మన చేతుల్లో నిర్దోషమైనటువంటి స్థితి. లేవియాకాండం అంతా కూడా, నిర్గమకాండం అంతా కూడా, యెహెజ్కేలు గ్రంథం అంతా కూడా ఈ అధ్యాయాల్లో దేవునికి బలర్పించడానికి ఎన్నిసార్లు రాయబడిందో నేను చాలాసార్లు చదివాను. చాలా వాక్యాలు తీశాను. ఇంకా ఎన్ని వాక్యాలు అవసరం లేదు అనిపించింది నాకు. ప్రతి బలికి కూడా బలులు అర్పించడానికి నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్ల, నిర్దోషమైన ఒక కోడె పిల్ల. మీరు ఎన్ని చూస్తే చాలా వాక్యాలు. ఇంకా లేవియాకాండం అంతా మొదలు పెట్టుకుంటే యెహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయంలో కూడా బలర్పించే దాని సందర్భాల కోసం నిర్దోషమైన దానిని తీసుకురావాలి. దేవునికి అర్పించే అర్పణ ఎలాంటిదంటండి? అంటే దానిలో ఏ కళంకము కానీ ఏంటి దాన్ని ఏంటంటారు, అవలక్షణము కానీ ఏమీ లేని, ఏ దోషము లేనిది. హల్లెలూయా. ఈరోజు మన కోళ్ళు గుర్బాలా రాసి కానీ దేవుని దైవజనులకు పెట్టింది కానీ, దేవునికి పెట్టింది కానీ ఏదైనా కూడా దోషము లేనిది, శ్రేష్టమైనది దేవునికి అర్పించాలి. హల్లెలూయా. ఎందుకంటే అర్పణ మనం దేంతో తీసుకొస్తాం? చేతులతోనే. హల్లెలూయా. అర్పణ దేంతో తీసుకొస్తున్నారండి? బియ్యం పట్టుకొస్తున్నారా? అర్పించే ప్రతి అర్పణ కూడా నిర్దోషం. అంటే నేను సందర్భం దేవుడు కోరుకున్నది ఏంటి అంటే నిర్దోషమైనదే. హల్లెలూయా. నిన్నైనా నీ అర్పణైనా దేవుని దృష్టికి నువ్వు ఎలా కనపడాలి? నిర్దోషిగా. హల్లెలూయా. రోమీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. నిర్దోషి అని ఎంచబడాలంటండి దేవుని చేత. హల్లెలూయా. దేవుడు మనలను నిర్దోషిగా ఎంచాలి. అంటే మనుషులు నిర్దోషిగా ఎంచుతారా?
వాళ్ళకి ఇంకో విషయం తెలుసండి, మనుషులు ఎలా ఎంచుతారు చెప్పనా? వాళ్ళకి నచ్చి ఏంటి నిర్దోషిగా ఉండువాడు ధన్యుడు. ఇందాక 32వ కీర్తనలో కూడా చదువుకున్నాం కదా, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. హల్లెలూయా. ఏంటి ఇప్పుడు దావీదు దేవుని దృష్టికి నీతిమంతుడిగానే ఎంచబడ్డా, నిర్దోషిగానే ఎంచబడ్డాడు. ఇంకా దేవుడు మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? కీర్తన 19:12, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 12 నిర్దోషులుగా తీర్చు ప్రభువా అన్నాడు దేవుని విషయంలో. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు. హల్లెలూయా. అందరూ దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లించండి. నువ్వు నిర్దోషిగా ఉండాలని ఎప్పుడు కోరుకున్నాడంట దేవుడు? అబ్బా ఏంటి, నీ కడుపులో బిడ్డ పుట్టకుండానే నీ బిడ్డ నీతిమంతుడిగా ఉండాలి అని కోరుకున్న సందర్భం అంటే అర్థమైందా మీకు? అలాగా నువ్వు ఈ భూమి మీద పుట్టక మునిపే, భూమి మీద మానవ సమూహం లేక మునిపే, నువ్వు జగత్తు పునాది వేయబడక మునిపే నువ్వు ఎలా ఉండాలని కోరుకున్నాడు దేవుడు? నిర్దోషులుగా. ఇప్పుడు ఉండాలా లేదా మనం? దేవుని కోరిక నెరవేర్చాలా లేదా? దేవుడు అంటే అబ్బా అసలు దేవునికి ఎంత ప్రేమ అండి. ఇప్పుడు 2024లో నువ్వు రక్షింపబడతావని, ఇప్పుడు ఈ కాలంలో నువ్వు పుడతావని, నువ్వు నిర్దోషిగా ఉండాలని కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు నిన్ను నన్ను నిశ్చయించుకున్నాడంటండి. ఎంత ప్రేమ చేత నిశ్చయించుకుని ఎంత ఏర్పాటు చేసుకున్నాడంట? ప్రేమ చేత మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఎలా ఉండాలని? నిర్దోషులుగా. హల్లెలూయా. ఫిలిప్పీ 1:9 కూడా మనం చూద్దాం. క్రీస్తు దినమునకు మనం ఎలా ఉండాలంటండి? ఏంటి గట్టి చెప్పరండి, అర్థం అవట్లేదా? క్రీస్తు దినం వచ్చిందా? రాత్ర మీకు భయం వేసిందా? నాకు పైన కూర్చొని ఉనికి వచ్చేసింది, భయం వేసింది. యెహోవా దినం గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటే. హల్లెలూయా. ఆ దినమునకు నువ్వు ఎలా ఉండాలంట? నిష్కపటులుగా, నిర్దోషులుగా. హల్లెలూయా. అంటే నిష్కళంకమైన జీవితం. పరమగీతంలో దేవుడు అన్నాడు కదా, నా పావురము నిష్కళంకురాలు ఒక్కతే. సంఘము ఎఫెసీ పత్రికలో చెప్పిన, ఫిలిప్పీ పత్రికలో చెప్పిన, ఇంకా తెస్సలోనిక పత్రికలు, అన్ని పత్రికల్లో కూడా దేవుడు చెప్తున్న మాట, సంఘము ఎలా ఉండాలి? నిర్దోషమైన, కళంకమైనను, మచ్చైనను, ముడతైనను, మరి ఏదైనాను లేక. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది, చదువుతారా ఒకసారి? అటువలే క్రీస్తు కూడా శుద్ధపరచి. హల్లెలూయా. దేంతో కూడా స్నానం చేస్తున్నారంట? హల్లెలూయా. దేంతో స్నానం చేసిన రోజు మనల్ని? వాక్యము చేత ఉదక స్నానము. స్నానం చేతులు ప్రమేయం లేకుండా ఎవరైనా స్నానం చేస్తున్నారని ఈరోజు శుభ్రం చేస్తూ ఉంది. ఏమని చెప్తా ఉంది? ఏంటి వాక్యం? సంఘమును నిర్దోషమైన సంఘముగాను, మహిమ గల సంఘముగాను, పరిశుద్ధమైన సంఘముగాను తన ఎదుట నిలువ పెట్టవలనని. హల్లెలూయా. ఒకరోజు మనం అందరం ఒక దినమున, క్రీస్తు దినమున ఎవరిని ఎదుర్కొంటాం అనుకోలేదా? నిర్దోషమైన జీవితం, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడేటువంటి జీవితము కావాలి. హల్లెలూయా. ఏంటి ఈ లోకంలో మొట్టమొదటిగా దోషం లేని వ్యక్తి అంటూ ఉన్నారు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. హల్లెలూయా. ఆయన యందు ఏ దోషమును కానరాదు. హల్లెలూయా. ఆయన నోటి మాటతోనైనను ఆయన పాపము చేయలేదు. హెబ్రీ పత్రికలో ఆయన పవిత్రుడును, నిర్దోషియు, నిష్కళంకమైన వాడును. హల్లెలూయా. యేసుక్రీస్తు నిర్దోషి. హల్లెలూయా. అండి పావురం, ఆయన బాప్తిసం తీసుకుంటా ఉంటే పావురం వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా. దేవుడు మన మీదకి వస్తున్నారు అంటే నీ యందు ఏ దోషము లేకపోతేనే. హల్లెలూయా. నీ యందు ఏ దోషము లేకపోతే దేవుని ఆత్మ నిన్ను తాకుతుంది, దేవుని వెలుగు నిన్ను తాకుతుంది. దేవుడు నిన్ను నిర్దోషిగా ఎంచితే దేవుడు నీకు దర్శనమును ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు దర్శించాడు అంటే హల్లెలూయా, దేవుడు నిర్దోషి అని నిన్ను ఎంచాడు. ఒక మనుషులు ఎంచినా ఎంచకపోయినా కానీ దేవుడు మనల్ని నిర్దోషిగా ఎంచుతాడు. ఎప్పుడు? నీ చేతుల్లో ఏ అపరాధము లేనప్పుడు, నీ చేతుల్లో ఏ పాపమును లేనప్పుడు. హల్లెలూయా. ఏంటి ఈ చిన్న చిన్న తప్పులు మనం చేయకుండా ఉండలేమా?
మానేయగలమా? మన చేతి శుద్ధి చేసుకోగలం. హల్లెలూయా. వాక్యము సబ్బుతో ఇర్మియా గ్రంథంలో అంటాడు, సబ్బుతో మన మరకలన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? కడుగుతా ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ పొరపాటున పడిపోయి అపరాధంలో పడిన దేవుడిని లేవనెత్తి మళ్ళా కడుగుతున్నాడు. కడిగిన వ్యక్తి దేవుని కోసం నిర్దోషమైన వ్యక్తిగా బ్రతకాలి. హల్లెలూయా. ఏంటి? దేవుని సంగ తప్పైన కుమారు తప్పేడు కదా వదిలేసాడా దేవుడు? వదలలేదు కదా. తప్పిపోయిన గొర్రె తప్పిపోయింది కదా, 99 ఉన్నాయి కదా, ఒకటి ఎందుకులే అనుకున్నాడా? లేదు. నువ్వు ఒక్కదాన్ని తప్పిపోతే నీతో మరలా మాట్లాడుతున్నాడు, నీతో మరలా హెచ్చరిస్తున్నాడు. నువ్వు నిర్దోషిగా బ్రతకాలని, ఆ దోషము కానీ ఆ తప్పు కానీ నువ్వు చేయకుండా దేవుని కోసం బ్రతకాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కూడికల్లో, ఉపవాస కూటాల్లో ఎందుకు అన్నిసార్లు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు? ఎందుకు అన్నిసార్లు మనకు అడుగుతూ ఉన్నాడు? ఎందుకు ప్రతిదాని గురించి, నీ కన్ను గురించి, నీ ముక్కు గురించి, నీ నోరు గురించి, నీ చేతుల గురించి ఎందుకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు? క్రీస్తు దినమునకు నిర్దోషులుగా ఉండాలని, క్రీస్తు దినమునకు నిష్కళంకురాలిగా ఉండాలని. హల్లెలూయా. ఏంటి? పెండ్లి కుమార్తె ఆ వరుని కొరకు కన్యక ఎలా ఉండాలి? నిష్కళంకంగా ఉండాలి. ఏమి? ఒక యవనస్తుడు ఒక అమ్మాయిని వివాహం చేసుకునేటప్పుడు ఏ నమ్మకంతో చేసుకుంటాడు? ఆమె కన్యక. రెబ్కా గురించి ఏమనుంది? చక్కని కన్యక. హల్లెలూయా. ఏంటి? దేవుడు కూడా నీ కొరకు ఎలా ఎదురు చూస్తున్నాడు? నిష్కళంకమైన బిడ్డగా, నిర్దోషమైన బిడ్డగా దేవుని కోసం నువ్వు బ్రతకాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏంటి? దీనికి ఒక అమ్మాయికి వివాహంగా ఉండటం లేదు. లేనిపోని కపటాలన్నీ కూడా మన చేతుల్లోనే ఉంచుకుంటున్నాం. లేనిపోని దోషాలన్నీ కూడా మన చేతుల్లోనే ఉంచుకుంటున్నాం. లేనిపోని అపవిత్రత అంతా కూడా మనలోనే, మన దోషములు మన తలకు మించి ఎక్కువైపోతూ ఉన్నాయి. అలా చేసి మన చేతులు దేన్ని కోల్పోతా ఉన్నాయి? పవిత్రతను. హల్లెలూయా. అండి వాక్యం చెప్తా ఉంది, పవిత్రమైన చేతులు ఎత్తి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్న మాట, క్రీస్తు దినము వరకు కూడా సంఘమైన నీవు నిష్కళంకముగా, నిష్కపటమైన, అండి ఒకసారి మీరు అయ్యగారు ఫోటో పెట్టారు, సంఘముగా ఉండాలి దేవుని సన్నిధిలో. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే సంఖ్యాకాండంలో ఒక మాట ఉంటుంది, ఆయన యాకోబులో ఏ దోషమును కనుక్కోలేదు. హల్లెలూయా. 24వ అధ్యాయము మొదటిగా చూసినట్లయితే నిర్దోషమైన జీవితం కలిగింది ఎవరని చెప్పాను? యేసుక్రీస్తు ప్రభువు. మొట్టమొదటిగా యేసుక్రీస్తే నిర్దోషి అన్న పేరు ఎవరికి పెట్టారు? దేవునికే. ఉందా? హెబ్రీ పత్రికలో మాట దానికి రెఫరెన్స్ రాయట్లేదు. నిర్దోషి, నిష్కల్మషుడు. హల్లెలూయా. రెండవదిగా ఏంటి? దావీదు కూడా నిర్దోషమైన వ్యక్తిగా ఉన్నట్లుగా మనం దావీదు, ఇంకా మీకు విషయం తెలుసా అండి? ఒక మనిషి అంట ప్రతిరోజు దావీదు కూడా నిర్దోషిగా దేవుని సన్నిధిలో ఉన్నాడు. మూడవదిగా చూసినట్లయితే యాకోబు అంట, యాకోబులో నేను ఏ దోషమును కనుగొనలేదు. అంటే కనుగొనడం అంటే ఏంటి? కనుక్కుంటా, వెతికినప్పుడే కనుక్కోవడం అంటే ఏంటి? ఆరా తీస్తే నువ్వు దాన్ని వెతికితే కనుక్కుంటావు, దొరుకుతుంది అనమాట. హల్లెలూయా. అలాగా దేవుడు అంట యాకోబు జీవితాన్ని, యాకోబు గోత్రాన్ని, ఇశ్రాయేలు రేణువులను లెక్కించి చూస్తే యాకోబు వంశంలో ఏ దోషమును, లూది అమ్మగారు మిమ్మల్ని తరచి చూశాను కానీ మీ యందు నాకు ఏ దోషమును కనబడలేదు అని ఎవరనాలి? దేవుడు అనాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో యాకోబులో దేవుడు ఏ దోషమును కనుగొనలేదు. అంతేకాదు అతని దేవుడైన యెహోవా అతనికి దేవుడికి తోడుగా ఉండాలని నీలో ఇప్పుడు ఏముండకూడదు? దోషం ఉండకూడదు. ఏంటి? మన జీవితం అంతా దోషాలు పెట్టుకొని దేవుడు నాకు తోడుగా ఉన్నాడండి, దేవుడు నాకు తోడుగా ఉన్నాడంటే కూడా యాకోబు జీవితంలో కూడా ఎంత వెతికినా దేవుని దృష్టికి ఒక్క దోషమైనను కనబడలేదు. ఈరోజు దేవుడు మన అందరినీ వెతుకుతున్నాడు, కనుక్కుంటున్నాడు అండి. మనందరినీ చూస్తున్నాడు. పాస్టర్ గారు చూస్తారా? పాస్టర్ గారు నేను కాదు. సందర్భాలు మంచి అయితే దేవునికి వందనాలే. మాట్లాడుకున్న సందర్భాలు మంచి కాకపోతే ప్రభువా నన్ను క్షమించు, రహస్యముగా నేను చేసిన తప్పులను దావీదు అంత మహారాజాని ఎంత ధైర్యంగా ఒప్పుకున్నాడండి. మనం ఒప్పుకుంటామా? చెప్పేసి మళ్ళీ పైగా వాడేవాడు. హల్లెలూయా. ఈ పొరపాట్లో ఏ దోషమును కనుగొనలేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు
నిర్దోషి, దావీదు నిర్దోషి, యాకోబు నిర్దోషి. హల్లెలూయా. యోబు గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం. 18. ఆలోచించుడి, ఎంతండి 13-18 ఇప్పుడు యోబు కూడా ఏమంటున్నాడు, నా వ్యాజ్యము నేను సరి చేసుకున్నాను. అంటే నేను పెట్టుకున్న వాదము కానీ, నేను మాట్లాడిన మాట కానీ నేను సరిచేసి చూసుకున్నాను. నేను ఎవరి దృష్టికి నిర్దోషిగా కనపడ్డాను అంటే నీకు అర్థమైందా? మాట్లాడేసావు మాటలో, తరచి మళ్ళా వెనక్కి చూసుకుంటే నేనే తప్పు మాట్లాడలేదు అంటున్నాడు. ఎవరు? యోబు. నేను ఏ తప్పు చెయ్యలేదు అంటున్నాడు. మాట్లాడొచ్చేసాక అయ్యో పొరపాటున అనేసాను అని చెప్పేసి మనం అనుకుంటాం కదా. ఒకసారి పొరపాటున అనేసి చూసుకుంటే ఏం కనపడలేదంట? చెప్పండి అన్నాడు. మీరు ఎన్ని మాటలన్నానండి స్నేహితులని, ఎంత వాదమైనా చేయండి, నా దేవుని దృష్టికి నేను ఎలా ఉన్నాను? నిర్దోషిగా. హల్లెలూయా. నిర్దోషిగా ఉన్నాడు కాబట్టి యోబుని ఏం చేశాడు? రెండంతలుగా. దేవుడు తోడై ఉన్నాడా లేదా? యోబు దావీదు నిర్దోషిగా ఉన్నాడు కాబట్టి దావీదు దేవునికి తోడుగా ఉన్నాడా లేదా? దావీదు కూడా చక్కటి ప్రార్థన చేస్తాడండి. దినవృత్తాంతాలు మళ్ళీ అయితే అక్కడికి వెళ్ళిపోద్ది బండి, అందుకే వెళ్తాడు. హల్లెలూయా. దావీదు ఒక చక్కని ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనలో అంటాడు, నా కుమారుడైన సొలొమోను రైతులు నిర్దోషంగా ఉండేలా సహాయం చేయబోదని ప్రార్థన చేశాడండి. ఇందాక నేను చదివాను వచ్చును. నేను చాలా సంతోషం అనిపించింది. తన కుమారుని కోసం ఏమని ప్రార్థన చేశాడు? నా కుమారుడు మందిరం కట్టే సమయంలో ఒకవేళ ఏమైనా దోషం చేస్తాడేమో, ఏమైనా తప్పు చేస్తాడేమో, నా కుమారుడిని ఎలా చేయి? నిర్దోషిగా చెయ్యని దావీదు ప్రార్థన చేశాడు అక్కడ. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఇంకా ముందుకు వెళ్దాము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం. ఏ బోన్లో పడేశారు? సింహాల బోనులో పాడేశారు. సింహాల బోనులో పాడేసి రాత్రంతా అయిపోయి ఉదయాన్నే రాజు లేచి వచ్చాడు. లేచి వచ్చిన తర్వాత రాజు ఏమంటే, ఇక్కడ దానియేలు ఏమంటే, అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషి. అంటే దేవుని దృష్టికి నిర్దోషిగా ఉంటే ఎంత భయంకరమైన ప్రమాదమైన తప్పిస్తాడు, మరణమైన తప్పిస్తాడు, అపాయమును తప్పిస్తాడు. ఎప్పుడు? దేవుని దృష్టికి నిర్దోషిగా. హల్లెలూయా. దేవుని దృష్టికి నువ్వు నిర్దోషిగా ఉంటే గోతులో పడతావు, యాక్సిడెంట్ అవుతుంది. తోడై ఉన్నాడు. యాకోబుకు దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు తోడుగా ఉంటాడు కాబట్టి ఒకవేళ పడినను దేవుడే అండి. నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినా అపాయము నీ యొద్దకు రాదు. ఎందుకు? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దానియేలు అంటా ఉన్నాడు, అయ్యా నేను దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని. హల్లెలూయా. దావీదు చెప్తున్న మాట ఈరోజు మనము కూడా చెప్పగలగాలి. హల్లెలూయా. నేను అంతేకాదు, పైకి వచ్చాక మళ్ళా అంటున్నాడు, అయ్యో నేను దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాను రాజా, నీ దృష్టికి నేను నేరం చేసినది కాదు కదా అన్నాడండి. హల్లెలూయా. ఎంత చక్కని మాట. రాజుతో అంటున్నాడు, అమ్మా నీ దృష్టికి రాజా నేనేమైనా, నీ దృష్టిలో కనుక నేనేమైనా నేరం చేశానా? లేదు కదా అని అడుగుతున్నాడండి. హల్లెలూయా. రాజు సంతోషం అంట. ఏమన్నాడు? ఆ మాట చదివిన తర్వాత రాజుకి ఏం కలిగిందంట? సంతోషము. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయడని రాజుగారికి ఏం కలిగిందంట? నాకు సంతోషం ఉందని మీకు సంతోషం లేదేంటి? నాకు ఎంత ఆనందంగా ఉందో. హల్లెలూయా. దానియేలుని రాజుకి మాట అనగానే, రాజా నీ దృష్టికి నేను తప్పు చేయలేదు కదా అని అనగానే రాజుకి మహా సంతోషభరితుడే. పరే రండి ముందు అర్జెంటుగా గుహలోంచి బయటికి తీయండి. హల్లెలూయా. ఎందుకు? దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని దృష్టికి నిర్దోషిగా ఉంటే ప్రతి అపాయమును కూడా తప్పించేటువంటి దేవుడు. సద్రక మేషక అబేద్నెగోలు దేవుని దృష్టికి ఎలా ఉన్నారు? నిర్దోషులుగా ఉన్నారు కాబట్టి అగ్నిలో వేసిన కాలిపోలేదు. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి. హల్లెలూయా. సృష్టిలో కనివిని వినని ఎరగని అద్భుతం అంటే ఇదే. ఆమేన్. హల్లెలూయా. అగ్నిలో వేసిన వాళ్ళు ఎవరైనా కాలకుండా ఉంటారా?
అలాగా తోసేసి అపాయంలో ప్రమాదంలో ఉంచేసే దేవుడు మన దేవుడు కాదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో శద్రకు ఎర్రభూమి నడిపించి అందరూ కట్టిందను. నేనండి స్కూల్లో ఉద్యోగం చేసి ఇంకా మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో మన చేతులు నిర్దోషమైన చేతులుగా, దేవుని దృష్టికి నిర్దోషమైన వారిగా మనం ఉండాలి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 17వ వచనం. కొంచెం వ్యతిరేకమైన మనుషులు మీకు చూపిస్తాను. ఇప్పుడు దాకా నిర్దోషిగా బ్రతికిన మనుషులు ఉన్నారు. ఇక్కడ సీమోను, హల్లెలూయా. అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం ఏం చేసుకున్నాం, చెప్పుకున్నాం సీమోను. దేవుని సన్నిధిలో ఇక్కడ ఈ సీమోన్ అంట ఏంటి, ఒక చోట సువార్త కూడిక జరుగుతూ ఉంది. పేతురు యోహానులు వచ్చి ఏం చేస్తున్నారు, తల మీద చెయ్యి పెట్టి ఏం చేస్తున్నారు, ప్రార్థన చేయగానే వారందరూ ఏం పొందుకుంటున్నారంటే పరిశుద్ధాత్మను పొందుకుంటా ఉంటే ఇప్పుడు ఎలా బ్రతికితే ఇతనికి ఆ వరం వస్తుంది? నిర్దోషంగా బ్రతికితే తన చేతులు నిర్దోషంగా ఉంటే వస్తుంది. కానీ ఈ చేతులకి ఇప్పుడు లంచం అన్నాను కదా ఇందాక, ఇప్పుడు ఈ చేతులకి ఏం పెడుతున్నాడు, లంచం పెట్టి ఎవరికి, పాస్టర్ గారికి లంచం పెట్టి ఈ పేతురు యోహాను అపోస్తలులు వీరికి లంచం పెట్టి అన్నాడు ఏమని, మీరు ఈ డబ్బు ఏం చదివారా, ఈ ద్రవ్యం ఇచ్చి నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో. అబ్బా, ఇదొక ఆత్మీయ గర్వం, ఇదొక ఆత్మీయ అన్నమాట. అంటే లంచం ఇచ్చేస్తే నీ చేతులు నిర్దోషంగా అయిపోతాయా? అంటే మనుషులు లంచం పడి దేవుడికి ఇస్తున్నాడు ఇక్కడ లంచం ఏంటి, తప్పు చేసేసి అంట దేవుని సన్నిధిలో వరమును పొందుకోవాలని చూస్తా ఉన్నాడు. అది ఎలా వస్తుంది, ఆ నిర్దోషత్వం ఎలా వస్తుంది? పశ్చాత్తాపడి, అయ్యో ప్రభువా నేను పాపిని, నాకు అలాంటి వరం నాకు దయచేయి బాబు, నా చేతులు శుద్ధి దయచేయి, నా జీవితాన్ని శుద్ధి చేయి, నాలో దోషం తీసివేయని ఈ సీమోను పేతురు అడిగితే దేవుడు ఇస్తాడా లేదా? ఇచ్చును. ఆమేనండి. చేపలు పట్టుకునే పేతురికే ఇచ్చిన దేవుడు సీమోనికి కూడా ఇస్తాడు. కానీ ఎలా అడిగాడు? చేతుల్లో దుష్కార్యములు ఉంచుకొని, వారి చేతుల్లో ఏమున్నాయన్నాడు, దుష్కార్యములు, వారి కుడి చెయ్యి లంచముతో నిండి ఉన్నది. ఏంటి, ద్రవ్యం ఇచ్చి దేవుని వరములు నువ్వేం చేయలేవు. హల్లెలూయా. ఏంటి, డబ్బు ఇచ్చి ఈరోజు పరలోక రాజ్యం మన పిల్లలు ఒకసారి స్కిప్ చేశారు ఏంటి, పరలోక రాజ్యం వెళ్ళడానికి ఆర్చే బాబు ద్రవ్యం ఇచ్చి మర్చిపోయింది టాపిక్, పని చేయట్లేదు సరి కదా ఏంటి, పైగా వరం కావాలంట. ఎలా చేసేయాలంట పని ఏంటి, అనుకునేలాగా చేసేయాలి. హల్లెలూయా. ఏంటి, జీవితము దేవుని వాక్యముతో నిన్ను నీవు దేవుని వాక్యమని ఉదక స్నానం చేత కడుక్కోమన్నాడు. కానీ ఏంటి, అక్కడికి వెళ్ళి జీవజలాలు తెచ్చుకొని నీ ఇంట్లో పెట్టుకుంటే వస్తుందా పరిశుద్ధత? రాదు. భక్తి రాదు, నిర్దోషత్వము రాదు. దేవుని సన్నిధిలో ఈ సీమోను పేతురు చేతులు ఎలా ఉన్నాయి, దుష్కార్యముతో లంచముతో నిండి ఉన్నాయి. మరొక వ్యక్తిని మీకు నేను చూపిస్తాను. గెహజీ, ఎలీషా, 2వ రాజుల గ్రంథము. కొంచెం పైనుంచారు కదా, మనకు అందరికీ తెలుసు ఏంటి, నయమాను శుద్ధి అయిన తర్వాత ఎలీషాతో ఏమన్నాడు ఏంటి, ఇదిగో ప్రవక్త మునిగిన తర్వాత ఎలీషా ఎవరి సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతో నేనేమీ తీసుకొనను. హల్లెలూయా. ఏంటి, శుద్ధుడైన తర్వాత ఎలీషా ఏం పట్టుకొచ్చాడు, చాలా బంగారము, చాలా కొంచెం ఆస్తి పట్టుకొచ్చి ఏం చేయడు, సేవకుడు కదా తీసుకోమని చెప్పి అన్నాడు. ఎలీషా ఏమన్నాడు, తీసుకోను. అంటే చేతులు తీసుకోవడం ఎంతో తీసుకుంటారండి, చేతులతోనే కదా. నేను మీకు ఒకటి ఇస్తున్నాను, ఇప్పుడు ఎంతో తీసుకుంటావు, ఇదిగోనమ్మా తీసుకో, కొంత దుస్తులు ఇచ్చి తీసుకోమంటా ఉన్నాడు. అప్పుడు నా ఎలీషా ఏమన్నాడు, యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకొనను. ఎలీషా చేతులు ఇప్పుడు ఎలా ఉన్నాయి, నిర్దోషమైన చేతులుగా ఉన్నాయి. హల్లెలూయా. కొద్ది సమయం తర్వాత 20వ వచనం నుంచి ఏమంటున్నాడు, నా యజమానుడికి మనస్సు లేకపోయేంటి, ఈ తీసుకోవడానికి నా యజమానుడికి మనస్సు లేకపోయాను, కానీ యెహోవా జీవముతో నేను పరిగెత్తుకొని పోయి అతని యొద్ద ఏదైనాను తీసుకొందును. హల్లెలూయా. ఇప్పుడు మనసులో ఈ చేతులకి కంగారు చేద్దాం, ఎవరికి, గెహజీ చేతులకి. ఎలాగా, మా యజమాని ఏంటంటావు పాస్టర్ గారు, అసలు తీసుకోవట్లేదు, అసలు పాస్టర్ గారికి అసలు తన ఆలోచన లేదేంటి, రోజుకు 3 మంది ఇంటికి వస్తారు, వాళ్ళకి వండి పెట్టడం కన్నా ఉండాలి కదా మరి. పాస్టర్ గారికి ఎక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు పాపం కంగారుగా దిగి 22వ వచనం వచ్చినట్లయితే 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడు నేను. హల్లెలూయా. ఇది ఇంకా పెద్ద దోషం. కావలసినోడు ఏం చెయ్యాలి,
బాబు బాబు నాకు ఇవ్వండి అంటే ఇవ్వకుండా మానేస్తాడా నయమాను? ఎంత గొప్ప అద్భుతం పొందుకున్నాడు, ఇవ్వకుండా ఉంటాడా? పాస్టర్ గారు ఇమ్మన్నారు అంటున్నాడు. ఏమంటున్నాడు? అయ్యో బాబు ఇది ఎంత పాపం రా బాబు, హల్లెలూయా, ఎవరి మీద పాపం పెట్టేస్తున్నాడు. మరి మీరు వచ్చేసాక ఇద్దరు చుట్టాలు వచ్చారు కాబట్టి ఏమన్నాడు అంటే పాపం ఈయన అయ్యో అడిగిన దానికన్నా ఏం చేశాడు, ఎక్కువగానే ఇచ్చాడు. హల్లెలూయా. ఇస్తే అందుకు నయమాన్ని అనుకూలమైతే రెట్టింపు వెండి రెట్టింపు బట్టలు తీసుకోమన్నాడు. పనివారులు వారిద్దరి మీద వేసి ముందర వాటిని మోసుకుని పోయి మరి తెచ్చుకున్నాను అంచనకు వెళ్ళి సరిగ్గా ఇంటి దగ్గరికి వచ్చిన అందుకు మెట్ల దగ్గరికి వచ్చాడంటండి. మెట్ల దగ్గరికి వచ్చి ఆయన దగ్గర ఇక్కడ ఆగిపోండి ఎందుకు బాబు మా పాస్టర్ గారు ఉన్నారు ఇక్కడ నుంచి ఏమని చెప్పి తీసుకొచ్చాడు. మరి పాస్టర్ గారికి అని చెప్పినాడు ఎక్కడ తీసుకెళ్ళాలి? దుష్కార్యము. హల్లెలూయా. గెహజీ అండి ఎలీషా వెనక ఉండవలసినటువంటి గెహజీ ఎలీషా చేతులేమో నిర్దోషమైనవిగా ఉన్నాయి అండి. గెహజీ చేతులు దోషమైనవిగా, దోషాన్ని అంటించుకున్న చేతు వద్దనుకుని ఎలీషా ఏమో నిర్దోషమైన చేతులుగా ఉంటాయి. ఆ దోషాన్ని తన చేతులతో, అందుకని నయమానికి వదిలేసి కుష్ఠరోగం ఎవరికి అంటుకుంది? ఇప్పుడు నీ చేతులకు దోషం అంటించుకుంటే ఏమవుతుంది? రోగం వస్తుంది. హల్లెలూయా. ఇంకా మనం ముందధ్యాయాల్లో చూసినట్లయితే షునేమీరాలి యొక్క కుమారుడు చనిపోతే ఆవిడ ఏం చేస్తుంది? ఆ శవాన్ని ఎలీషా గదిలో పడుకోబెట్టి వచ్చిన వెంటనే ఫస్ట్ ఎవరున్నారు? గేట్ దగ్గర ఎవరుంటారు? పాపం ఇప్పుడు పిఏ గారు మనడే ఉంటాడు. హల్లెలూయా. మాకు ఇంకా పాస్టర్ గారు పిఏ రాలేదు, కొన్ని రోజుల తర్వాత వస్తానే వాస్తే ఏంటి ఆ పిఏ అక్కడ ఉండి ఏమైంది అని అంటే ఒక మాట చెప్పిందా? అసలు ఎలీషా దగ్గరికి ఒకసారి అర్జెంట్ తీసి ఉంచాడు, ఒక మాట చదువుతారు కానీ అందులో అక్కడికి వచ్చేసిన తర్వాత ఎలీషా ఏమన్నాడు? ఈ దండం పట్టుకుని వెళ్ళా పిల్లోడు పెట్టు అన్నాడు. ఎట్టని అక్కడ ఒక మాట చెప్తాడు. నువ్వు ఈ దండం చేత్తో పట్టుకుని వెళ్తున్నప్పుడు దారిలో ఎవరికి నమస్కరింపవద్దు, ఎవరికి ఒకవేళ ఆన్నికి నమస్కారం పెడితే నువ్వు తిరిగి ఏం చేయొద్దు, ప్రతి మర్యాద కూడా చెయ్యొద్దు అన్నాడు. హల్లెలూయా. కానీ ఈడేం చేశాడు? ఇక ఇలా తిప్పుకుంటా మీకు ఒకసారి చెప్పాను, ఇలా తిప్పుతా లేదు. తన సేవకుడు ఏ పని చెప్పాడో ఆ పనిని చెప్పినట్టుగా చెయ్యలేకపోయాడు. కాబట్టే అక్కడ చనిపోయిన వ్యక్తి ఏమవ్వలేదు, లేపబడలేదు. అంటే గెహజీ చేతులు నిర్దోషమైన చేతుల, దోషంతో నిండిన చేతుల, దోషముతో నిండినటువంటి చేతులు. ఆ చేతులకు పైగా మళ్ళీ ఏం సంపాదించుకున్నాడు? కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. కానీ ఎలీషా చేతులు నిర్దోషమైన చేతులు. ఏమిని కూడా వెండిని కానీ దుస్తులను కానీ ఏమి కూడా అతను ఆశించలేదు. ఇంకొక వ్యక్తిని మనం చూద్దాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో ఆకాన్ అనేటువంటి వ్యక్తిని మనం చూస్తాం. హాయి పట్టణం మీదకి అపజయం పొందుకున్న తర్వాత యెహోషువ అన్నాడు, ఎందుకు ప్రభువా నాకు ఈ జయం రాలేదు అని అడుగుతూ ఉంటే దేవుడు అంటాడండి, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు, దాన్ని మీలో నుంచి మీరు తీసేస్తేనే కానీ నేను ఏం చేయను, మీకు నేను సహాయము చేయను అనగానే ఎవరు చేశారు ప్రభువా, ఎవరు చేశారని దేవుడు పట్టుకోమన్నప్పుడు అక్కడ ఆకాను ముందు దొంగిలించిన మాట ఉంటుంది చూడండి. ఇశ్రాయేలు దేవుడు అని యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రము, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకుంటుని, అదిగో డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. హల్లెలూయా. ఆ వెండి దాని క్రింద ఉన్నది అని చెప్పాడు. మళ్ళీ కిందకెళ్ళి ఎతికితే అతను చెప్పినట్టుగానే ఏంటి, ఎరికో పట్టణం శాపగ్రస్తమైన పట్టణం. హల్లెలూయా. ఆ పట్టణంలోంచి ఏమన్నాడు? ఏమీ ముట్టుకోవద్దన్నాడు. అసలు దారపో కానీ డెక్క కానీ ఏమీ ముట్టుకోవద్దన్నాడు. అలాంటి చోట ఈ ఆకాను చేతుల్లో ఏముంది? దొంగతనము. హల్లెలూయా. ఏంటి అంత శపితమైన దొంగతనం చేయడానికి మళ్ళీ అంత శపితమైన దానిలోనే తీసుకోవాలా? హల్లెలూయా. ఏంటి ఆ శపించబడినటువంటి దానిలో నుంచి తీసుకొని ఘోరమైనటువంటి మరణానికి కారకుడయ్యాడు. ఏంటి వదిలిపెట్టారా? క్షమించడమైన ఆకాన్ని వదిలిపెట్టారా? రాళ్ళేసి కుప్ప వేసి కుటుంబం తను చేసిన ఆ చిన్న దొంగతనం వల్ల భార్య, పిల్లలు, కుటుంబము అందరినీ కూడా సజీవంగా రాళ్ళు కుప్ప వేసి చంపేశారు. హల్లెలూయా. మన చేతులే కదా అనుకుంటున్నావు, దుష్కార్యములే కదా అనుకుంటున్నావు, దొంగతనమే కదా అనుకుంటున్నావు, లేకపోతే నిష్కలంకం ఏంటది ఇందా చదువుకున్నాం కదా, ఆ క్రియలు
దుష్కార్య వల్ల బలహీనత, వాటి వల్ల రోగము, వాటి వల్ల మరణము వచ్చిందా అండి? ఏంటి గెహజీకి ఏమొచ్చింది? రోగం వచ్చింది. ఏంటి ఆకానికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. లంచము తీసుకున్న సీమోను పేతురికి దైవభక్తిని కోల్పోయాడు. దైవత్వ రక్షణ పొందుకున్నాడు సీమోను పేతురు. రక్షణ పొందుకుని కూడా ఏమైపోయాడు? నీ హృదయము దేవుని ఎదుట నాకు ఏమన్నాడు? దేవుడు ఆ మాట అన్నాడా? నీ హృదయము దేవుని నాకు సరైనదిగా కనపడలేదు. దేవుని దృష్టికి మనం ఎలా కనపడాలి? నిర్దోషులుగా, నిష్కళంకులుగా. హల్లెలూయా. మనం చివరిగా ఇంకొక వచనం మనం జ్ఞాపకం చేసుకుందాము. 1వ రాజుల గ్రంథము 13వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. రాజు ఉన్నాడు. చాలా మీకు కొంతమందికి కథ తెలియదు, మరి నేను మళ్ళీ ఒకసారి మీకు అర్థమయ్యేలా చెప్తాను. యెరోబాము అనే ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు దేవుడు సొలొమోను తర్వాత ఇతన్ని రాజ్యం 2 భాగాలుగా విడిపోయిన తర్వాత యెరోబాముని దేవుడు రాజుగా చేశాడు. యెరోబాముకు రాజ్యం ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. చెప్పండి, ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చి 2 రాజ్యాలు సగం చేసేసి, మీకు ఇంకా బాగా అర్థమవడానికి చెప్తాను నేను. ఈ రాజ్యాన్ని ఇప్పుడు కొత్తూరు ఉంది. కొత్తూరు 2 పార్ట్లు చేసి, ఒక పార్ట్ ఏమో దావీదు కొడుకు ఇచ్చి, ఇంకో పార్ట్ ఎవరికి ఇచ్చాడు? యెరోబాముకి ఇచ్చాడు 10 గోత్రాలు. అయితే ఇప్పుడు ఈ మందిరం ఎక్కడుంది? ఈ మందిరము యెరూషలేముకి వెళ్ళాలి, చాలా దూరంలో ఉందని చెప్పి యెరోబాము ఏం చేశాడంటే, ఈ ప్రజలందరూ ఆ ఊర్లోకి వెళ్తే మళ్ళీ వీళ్ళందరూ అందులో కలిసిపోతారు, మళ్ళీ రాజ్యం అంతా ఏకమైపోద్ది, నా రాజ్యం నాకు ఉండదని చెప్పి 2 బంగారు దూడలు చేయించి ఒక బలిపీఠం కట్టించి, ఇదే ఐగుప్తులో మిమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు ఇతనే, యెహోవా ఈయనే అని చెప్పి ప్రజలందరినీ కూడా విగ్రహారాధికులుగా మార్చేశాడు. మార్చేసి బలిపీఠం ఎక్కి పై వచనాల్లో చూస్తే 33వ వచనంలో, ఈ ప్రకారం అతడు యోచించిన దాన్ని బట్టి 8వ మాసం 15వ దినమందు బేతేల్లో తాను చేయించిన బలిపీఠం మీద బలి అర్పించుచూ వచ్చాడు. మరియు ఇశ్రాయేలు వరకు ఉత్సవమును నిర్ణయించి చేయించిన తర్వాత దహన బలులు అర్పించి, ఈ ప్రకారము బేతేలును తను చేయించిన ఉన్నతమైన స్థలమునకు యాజకులను కూడా బేతేలునందు ఉంచిన. ఎలాంటి యాజకులను ఉంచారంట? సాధారణమైన యాజకులను ఒక మాట ఉంటుంది అక్కడ. సాధారణమైన యాజకులను కూడా అక్కడ, అంటే లేవి గోత్రంలో వచ్చిన యాజకులు కాకుండా సాధారణంగా, అది 31లో చూడండి, ఎవరంట వాళ్ళు? పైన లేవీయులు కానీ సాధారణమైన వారిలో. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవి. అబ్బా, ఎంత పాపం చేస్తున్నాడు చూసారండి. యెరూషలేము మందిరం ఎవరు కట్టించారు? సొలొమోను. దేవుడు ఇంత కష్టపడి, ఇంత ప్రయాసపడి, ఇంత బంగారం సమకూర్చి దేవుడు వాగ్దాన పుత్రుని ఇచ్చి మందిరం కట్టిస్తే, ఆ సజీవమైన మందిరంలోకి వెళ్ళనివ్వకుండా ఇక డూప్లికేట్ మందిరం తయారు చేశాడు. ఎవరు వింటున్నారమ్మా? యెరోబాము ఏ మందిరం చేయించాడు? ఉన్నత స్థలములన్నీ కలిపి దానికున్న దాంట్లోనే ఒక చిన్న మందిరం చేయించి, యాజకులు ఎవరు ఉండాలని చెప్పారు? దేవుని సేవ పిలుపున్న వాళ్ళే యాజకులు, కానీ సాధారణమైన వాళ్ళు యాజకులు అయిపోతారా ఏంటి? దేవుడు గర్భంలో ఏమన్నాడు ఇర్మియా? ఏంటి, పాస్టర్లను దేవుడు ఎక్కడ ఏర్పాటు చేసుకుంటాడు చెప్పనా? ఇప్పుడు ఏర్పాటు చేసుకుంటాడు లేవీయులను. లేవీ గోత్రంలో నుంచే యాజకులు రావాలి. ఇప్పుడు అసలు సిసలైన మందిరం, ఇంత ప్రయాసపడి కట్టిన మందిరమేమో సొలొమోను మందిరం, దేవాలయము యెరూషలేములో ఉంటే, అక్కడికి వెళ్ళిపోతే ప్రజలు ఎక్కడ దూరం అయిపోతారో ఏంటి? అర్థమవుతుందా మీకు వాక్యం? అక్కడికి వెళితే, ఆ మందిరానికి వెళ్ళిపోతే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతారేమో, ఆ మందిరానికి వెళ్ళిపోతారేమో అని చెప్పి ఇక్కడ సొంతంగా ఒక మందిరమును కట్టించి, సాధారణమైన లేవీలు కాదు, ఆయన పాస్టర్లు కాదంట. ఏంటి రోజుల్లో ఎలాంటి పాస్టర్లు వస్తున్నారు? జీతానికి పనిచేసే పాస్టర్లు. ఏంటి పైన పెద్దోళ్ళు ఉంటారు, వీళ్ళ పక్కన వచ్చి సంఘాలు పెట్టుకుంటే నెల ఏం పంపుతారు? యెరోబాము చిన్న మందిరం కట్టించి తానే ఏంటి లేవీలను ఏర్పడి, పాస్టర్లు ఏర్పరచడానికి పెద్దోడా? నువ్వు ఏర్పాటు చేయాలి, దేవుడు ఏర్పాటు చేయాలి. సేవా పిలుపు ఉంటే నీలో ఎవరికైనా దేవుని సేవా పిలుపు నిన్ను కూడా గర్భంలో కలిగి నిన్ను ఏర్పరచుకుంటే దేవుడు ఏం చేస్తాడు? తీసుకొస్తాడు. నువ్వేమి బలవంత పడక్కర్లేదు, నువ్వేమి ఇదవ్వక్కర్లేదు. దేవుడు కనుక ఆ పిలుపు నీకుంటే దేవుడే తీసుకొచ్చి వాడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. గర్భములో, తల్లి గర్భంలో ఏర్పడక మునిపి ఇర్మియాకి ఇచ్చిన వాగ్దాన రీతిగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. అలాంటి లేవీలు కాని వారిని తీసుకొచ్చి భయంకరమైన పాపం ఏంటి, ఎంత అపరాధం చేస్తాడంటే, ఈ బలిపీఠం మీద కూర్చొని తానే బలి అర్పిస్తున్నాడంటే. బలి ఎవరు అర్పించాలి?
కోడి మీద ఒక గొర్రెపిల్ల కానీ కోడిపిల్ల కానీ తెస్తే అహరోను చేతుల ఆ వధింపబడిన గొర్రెపిల్ల మీద ఉంచి ప్రాయశ్చిత్తం చేశాక ఆ రక్తం బలిపీఠపు కొమ్ముల మీద వేశాక ఆ మనిషి అపరాధానికి క్షమాపణ ఉంటుంది. అలాంటి యాజకత్వాన్ని కూడా ఎవరు చేసేస్తున్నారంట? యెరోబాము చేసేస్తా ఉన్నాడు. యాజకుడు చేయవలసిన పని యాజకుడే చేయాలి, విశ్వాసి చేయవలసిన పని విశ్వాసి చేయాలి, పరిచారకుడు చేయవలసిన పని పరిచారకుడే చేయాలి, సువార్తికుడు చేయవలసిన పని సువార్తికుడే చెయ్యాలి. కుక్క గాడిద కథలాగా ఇప్పుడు మనం వచనంలోకి వచ్చాం. దైవజనుడైన ఒకడు యెహోవా సెలవు చేత యూదా దేశము నుండి బేతేలునకు హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చాడండి? వచ్చినాడు ఇప్పుడు అసలైనోడు వచ్చాడు. ఎవరు? దైవజనుడు. పైన ఉన్న వాళ్ళు ఎవరు? సాధారణ లేవీయులు, ఆ డూప్లికేట్ యాజకులు అక్కడ ఉన్నారు. అసలైన దైవజనుడిని ఎక్కడి నుంచి పంపించాడు దేవుడు? యెరూషలేములో నుంచి, యూదా దేశంలో నుంచి. అక్కడి నుంచి ఒక దైవజనుడిని పంపించి, యెరోబామా నువ్వు చేస్తున్నది తప్పు, బలిపీఠం మీద నువ్వు చేస్తున్న పని తప్పు, నువ్వు కడుతున్న మందిరం తప్పు, నువ్వు అర్పిస్తున్న అర్పణ తప్పు, నీ యాజకత్వం తప్పు. దీనికి నిదర్శనం ఏంటో తెలుసా? ఈ బలిపీఠం మీద బుక్కి ఏమైపోద్ది? ఒలిగిపోద్ది అన్నాడు. మనవాడు ఎక్కడ ఉన్నాడు? ఇలా చూడండి. యెరోబాము ఇక్కడ ఉన్నాడు బలిపీఠం మీద. దైవజనుడు వచ్చాడు. వచ్చి ఆ మాట అక్కడ నుంచి ప్రకటిస్తాడు. ఆ సూచన నువ్వు బలి అర్పిస్తున్నావు చూసావా, ఈ బుక్ అంతా కింద ఏమైపోద్ది? ఒలిగిపోద్ది అనగానే యెరోబాము కోపం వచ్చేసి ఏమంటున్నాడు చూడండి. యెహోవా ఆ దినమున రాజైన ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీద బుగ్గు ఒలికిపోవటి యెహోవా ఇచ్చి సూచన అని చెప్పి ఆ దినమున ప్రవక్తల సూచన ఒకటి ఇచ్చాను. బేతేలునందున బలిపీఠం గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠం మీద తన చెయ్యి చాపి వాడిని పట్టుకోనుమని చెప్పగా ఏమంటాడంట? రే అర్జెంటుగా వెళ్ళిపోయి ఆ పాస్టర్ గారిని పట్టేసుకుంటాడు. పట్టుకోండి అండి పట్టుకోండి అన్నాడంట. ఇలా చెయ్యి చూపించగానే చెయ్యి ఏమైపోయిందంట? ఎవరిని చూపిస్తున్నాడు? స్తోత్రం హల్లెలూయా. నుండి ఏంటి? దేవుని సూచన ఇచ్చిన దైవజనుడిని, దేవుని వాక్కు ప్రకటించిన దైవజనుడిని, దేవుని వర్తమానం పట్టుకొచ్చిన నిజ సేవకుణ్ణి చూసాను పట్టుకోండి రా అంటుంటే చూస్తున్న దేవుడు ఊరుకుంటాడా? హల్లెలూయా. గొప్ప దేవుడు, అగ్నిమయమైనటువంటి దేవుడు, రీబర శిఖర హుస్సందరబ అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని అయిన దేవుని సూచన బుక్కి అప్పుడే వెలిగిపోయింది. యెరోబాము చెయ్య ఎండిపోయింది అంటండి. అలా చూపించిన చెయ్యి అలాగే ఉండిపోయింది. ఆ చెయ్యి మళ్ళీ ఇలా వెనక్కి ఏం చేయలేకపోయాడంట? తీసుకోలేకపోయాడు. జాగ్రత్త, నీ చేతుల్లో పాపం ఉండకూడదు. నీ చేతులు దైవ సేవకుని చూపించేవిగా ఉండకూడదు. నీ చేతులు దైవజనుడిని నిందించే చేతులుగా ఏం చూపించాడు? సేవకుని చూపించి ఏంటి? దేవుని సూచనను కూడా నమ్మలేకపోయాడు. నిజంగా అప్పుడు యెరోబాము ఏం చేయాలి తెలుసా? అయ్యో నేను చేసిన తప్పు, బుగ్గొలిగిపోతా ఉంది, బలిపీఠం నుంచి బుగ్గొలిగిపోతా ఉంది, నేను చేసిన తప్పు, అపవిత్రమైన యాజకులను పెట్టాను, అపవిత్రమైన కాపరులను పెట్టాను, ఇక్కడ బలిపీఠం మీద అగ్ని అర్పిస్తున్నాను, నేను ఎంత తప్పు చేస్తున్నానని పశ్చాత్తాపడవలసింది పోయి తన చేతులతో దుష్కార్యము చేసినట్లుగా చూస్తున్నాం. ఆ దుష్కార్యము చేయడం వల్ల ఆ చెయ్య ఎండిపోయింది. మరలా ఆ దైవజనుడే ప్రార్థన చేయగా దేవుని బతిమాలు కొనగా దేవుడు ఏం చేశాడు? ఎందుకు చేశాడో తెలుసా? దావీదుకి ఇచ్చిన వాగ్దానం కోసం. ఆ ఇశ్రాయేలు ఆ రాజు ఒకడు ఉండాలి కాబట్టి అతని సంతానం ఉండడం కోసం మరలా యెరోబాము చేతిని దేవుడు అక్కడ స్వస్థపరిస్తే యెరోబాముకి అప్పుడు బుర్రెలిగిందంటే ఒక మాట అంటాడు చూడండి. మరియు యెహోవా చెయ్యి చాపి వెనుక తీసుకుంటే శక్తి లేకపోయాను. మరి యెహోవా సెలవు ప్రకారం దైవజనుడు ఇచ్చిన సూచన చొప్పున బలిపీఠం బద్దలు కాగా బుక్కి దాని మీద నుండి అప్పుడు రాజు నా చెయ్యి మునుపటి వలె బాగున్నట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనమని అతని బతిమాలు కొనగా దైవజనుడు యెహోవాను బతిమాలు కొనను కనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలె ఆయను. రాజు నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకో, బహుమతి ఇస్తానగా దైవజనుడు రాజుతో ఇట్లా అన్నాడు, నీ ఇంట్లో సగం నాకు ఇచ్చిన నీతో కూడా నేను లోపలికి రాను. హల్లెలూయా. ఈ సేవకుడు చేతులు ఎలాంటివి? యెరోబాము చేతులు ఎలాంటి? యెరోబాము చెయ్య ఎండిపోయినప్పుడు మరలా ఎవరు ప్రార్థన చేశారు? నీ చేతులు బాగవ్వాలంటే ఎవరు ప్రార్థన చేయాలి? దైవజనుడి ప్రార్థన. నీ రోగం బాగవ్వాలంటే నీకు ఎవరి ప్రార్థన? పాస్టర్తో ప్రార్థన చేయించుకోవాలంటే దైవజనుడి ప్రార్థన నీకు స్వస్థత, దైవజనుడి ప్రార్థన నీకు ఆరోగ్యం. ఒక్కొక్కసారి నాకు చాలా ఏదో అనిపిస్తుంది, మళ్ళీ ఆదివారం పాస్టర్ హల్లెలూయా ఇప్పుడు ఎవరు ప్రార్థన చేయగా అతను చెయ్యి బాగైంది? దైవజనుడు మరణ ప్రార్థన చేసిన తర్వాత అతని చెయ్యి బాగైంది. అతను అంటా ఉన్నాడు, అయ్యా నా ఇంటికి వచ్చి కొంచెం అలసట తీర్చుకొని, ఇప్పుడు బుర్ర వెలిగింది,
అయ్యో యెహోవా దేవుడు ఎంత పొరపాటు చేశాను నేను అని చెప్పి యెహోవా యొక్క మహిమను అక్కడ చూశాడు. యెహోవా సముఖమందు నా కొరకు ఇన్నాళ్ళు ఏమైపోయింది? ఇంత రాజ్యం ఇచ్చింది ఎవరు? ఇంత గొప్ప రాజ్యం ఇచ్చింది యెహోవా దేవుడే. మరి ఎందుకు ఆ దేవుడిని మర్చిపోయాడు? ఎందుకు ఆ దేవుడిని విడిచిపెట్టాడు? ఎందుకు అపవిత్రమైన దైవ కార్యాన్ని చేశాడు? దేవుడు ఊరుకోలేదు సుమా. దేవుడు స్వస్థపరిచాడు. మళ్ళీ ఏం చేశాడు? రాజుగా ఉండడం తనకు అర్హత ఇచ్చాడు. అయితే ఆ దైవజనుడిని అన్నాడు, నా ఇంటికి వచ్చి భోజనం చేస్తే ఏమన్నాడు? నీ రాజ్యంలో సగం ఇచ్చిన నీ ఇంటికి నేను ఇంటికి వెళ్ళొద్దు అన్నాడు దేవుడు. అంతే. ఆమేన్, హల్లెలూయా అని చెప్పి తను మళ్ళా వెనక్కి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు దేవుని సన్నిధిలో మన చేతులు ఒక ఎవరో గెహజీ చేతుల్లా ఉండకూడదు, ఆకాను చేతుల్లా ఉండకూడదు, యెరోబాము చేతుల్లాగా ఉండకూడదు. యేసుక్రీస్తు చేతుల్లా ఉండాలి, దావీదు చేతుల్లా ఉండాలి, యోబు చేతుల్లా ఉండాలి, మోషే చేతుల్లాగా ఉండాలి. మోషే చేతులు ఏం చేస్తున్నాయి? చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాయి. సముద్రం మీద చెయ్యి చాపి కర్రెట్టి ఇలా అనగానే సముద్రం ఏమైపోతుంది? ఆకాశం నుంచి మన్నా కురిపించాలని చెప్తే ఇలా అంటే ఏమవుతుంది? మా బండ నుండి చేతులు కొడితే ఏమవుతున్నాయి? అంత అద్భుతం చేతులు. మన చేతులు మార్చబడాలి. మోషే చేతుల్లాగా మన చేతులు ఉండాలి. దావీదు చేతుల్లాగా ఏ దుష్కార్యము నా చేతుల్లో లేదు. సంసోను కూడా పతనం అవడానికి మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? దేవుడు సంసోను పుట్టినప్పుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏం చేయకూడదు? నువ్వు చచ్చిన శవమును ముట్టకూడదు. ఏంటి? నజీరు వ్రతం చేయబడ్డావు, ద్రాక్షారసం కానీ ఏమీ కూడా నీ నోటికి తీసుకోకూడదు అని చెప్పిన తర్వాత యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత ఒక ఊరికి వెళ్ళి ఒక అమ్మాయి వివాహం చేసుకొని మాట్లాడుకొని వస్తూ ఉండగా దారిలో ఒక బొబ్బరించు సింహము వచ్చింది. ఆ సింహాన్ని ఏం చేశాడు? దైవశక్తితో బాగానే చంపేసి వెళ్ళిపోయాడు. మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు అనుకున్నాడంట, ఆ శవం ఎలా ఉందో, నేను కాక మొన్నే కదా చంపాను నేను అని చూస్తే దాని చుట్టూ ఏం పట్టిందంట? తేనె పట్టింది. దాన్ని ముట్టుకుని ఏం చేశాడు? తేనె కొంచెం ముట్టిన విషయం తల్లిదండ్రులకైనాను చెప్పలేదని ఉంటుంది అక్కడ. చచ్చిన శవమును, ఏ జంతు కళేబర శవమును కూడా నాజీరు చేయబడిన వాడు ముట్టుకోకూడదు. తన చేతులతో ముట్టుకున్నాడు. చివరికి ఎలా అయిపోయాడు? భ్రష్టుడైపోయింది. హల్లెలూయా. ఈరోజు నీ చేతుల ద్వారా నీ లోపలికి ఏమొస్తుంది? పాపం వస్తుంది. నీ చేతుల ద్వారా నీలోకి దుర్మార్గత వస్తుంది. నీ చేతుల ద్వారా నీలోకి దొంగతనం, దుష్కార్యం, లంచము, అవినీతి ఇవన్నీ కూడా మన చేతుల్లోనే ఉంటాయి. కాబట్టి ఈరోజు మన చేతులను ప్రభువా దావీదులాగా మనం ఒప్పుకుందాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా నా చేతులను నిర్దోషమైన చేతులుగా